అండాశయంలో నీటి బుడగలు 10 మందిలో ఇద్దరు ముగ్గురికి చూస్తూనే ఉన్నాం. సో, అండాశయంలో నీటి బుడగలు ఉన్న వాళ్ళ ఎవరికైనా కూడా ప్రెగ్నెన్సీ రాదా? ప్రెగ్నెన్సీ రాకపోవడానికి రీజన్ ఏంటి అనేది చూద్దాం. నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో, అండాశయంలో నార్మల్‌గా ఎగ్ రిజర్వ్ అనేది చూస్తామండి. సో, ఎగ్ నంబర్ ఎన్నున్నాయి అంటే ఫాలికల్ నంబర్ ఎన్నున్నాయి అనేది కౌంట్ చేస్తాము. సో, ఒక్కొక్క అండాశయంలో 20 కన్నా ఎక్కువ ఫాలికల్స్ ఉన్నప్పుడు మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ మార్ఫాలజీ అంటే అండాశయంలో నీటి బుడగలు ఉన్నాయనేది మనం రాస్తాం. సో, కేవలం స్కాన్‌లో ఇవి నీటి బుడగలు చూస్తే వీళ్ళకి పీసీఓడీ ఉంది అని డయాగ్నోస్ చేయమండి. వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్ కానీ లేకపోతే హైపర్ ఆండ్రోజెనిక్ ఫీచర్స్ అంటే వీళ్ళకి టెస్టోస్టెరాన్ మేల్ హార్మోన్ ఎక్కువ ఉన్నప్పుడు ఉండే ఫీచర్స్ అంటే వాళ్ళకి మీసాలు రావడం కానీ లేకపోతే బ్లాకిష్ డిస్కలరేషన్ లాగా కొన్ని స్పాట్స్ రావడం కానీ అబ్నార్మల్ ఏరియాస్ లో హెయిర్ గ్రోత్ కానీ మొటాల్ రావడం కానీ ఇలాంటి ఫీచర్స్ ఉన్న వాళ్ళకి హైపర్ ఆండ్రోజెనిక్ ఫీచర్స్ అంటాం. సో ఐదర్ హైపర్ ఆండ్రోజెనిక్ ఫీచర్స్ కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ ఉండి స్కాన్ లో మనకి ఈ మూడిట్లో కనీసం 2 ఫ్యాక్టర్స్ ఉంటే మనం పీసీఓడి అని డయాగ్నోస్ చేస్తాం. సో పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బేసికలీ ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందండి. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆడవాళ్ళకి ప్రతి నెల అండం పెరిగి విడుదల అవడం అనేది కరెక్ట్గా జరగదు. సో ఒక 20 ఫాలికల్స్ ఈ ఓవరీలో కనిపిస్తాయి. ఏది కరెక్ట్గా పెరగదు. పెరిగాక విడుదల అవడానికి అవకాశం ఉంది. అండ్ ఎగ్ విడుదల అవుతేనే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఫాలికల్స్ అన్ని ఒకటే సైజ్ లో అలా ఉండిపోతాయి. ఏది ఒకటి సెలెక్ట్ అయి పెరగకపోవడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ రావడానికి డిలే అవుతుంది లేదా రాకపోవచ్చు. కొంతమందికి పీసీఓడి ఉన్నా కూడా డిలేడ్ ఓవ్యులేషన్ జరుగుతుంది. అంటే నెలకొకసారి ఎగ్ రిలీజ్ అయ్యే చోటు మనకి 2-3 నెలలకు ఒకసారి రిలీజ్ అవ్వచ్చు. సో ఇలా డిలేడ్ ఓవ్యులేషన్ టైంలో హస్బెండ్ వైఫ్ కలిస్తే న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావచ్చు. బట్ రెగ్యులర్ సైకిల్స్ ఎవ్రీ మంత్ పీరియడ్ వచ్చే వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి అవకాశం తక్కువే ఉంటుంది. అండ్ కొన్ని సార్లు అసలు ఎగ్ డిలేడ్ గా కూడా పెరగకుండా మీకు 2-3 మంత్స్ తర్వాత డైరెక్ట్ గా పీరియడ్ రావడం చూస్తాము. యానోవ్యులేషన్ అంటాము. సో ఇలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉండదు. సో పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళకి ఒకటి డిలేడ్ ఓవ్యులేషన్ లేకపోతే యానోవ్యులేషన్ అంటే ఎగ్ లేట్ గా పెరగడం లేదా అసలు పెరగకపోవడం అనేది చూస్తాం. కాబట్టి దీని వల్ల వీళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది సమస్య. సో అలా అని అసలు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదని కాదండి. పాసిబిలిటీ ఉంటుంది. రెగ్యులర్ లైఫ్ స్టైల్ చేంజెస్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే పీరియడ్ రెగ్యులరైజ్ అవ్వడానికి కానీ న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావడానికి కానీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. అపార్ట్ ఫ్రమ్ ది సింపుల్ ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అంటే ఎగ్ పెరగడానికి విడుదల అవ్వడానికి చిన్న ట్రీట్మెంట్స్ ఉంటాయండి. మందుల ద్వారానే మాక్సిమం వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో పీసీఓడి అనేది పెద్ద సమస్య కాదండి. మిగతా చాలా సమస్యలతో పోలిస్తే ఇది చాలా సింపుల్ సమస్య ట్రీట్ చేయడానికి. అండ్ ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీ రేట్స్ అనేవి చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ.